నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. మాట్లూరు మండలంలో వరి కొనుగోలు పరిశీలన. మాట్లూరు మండలంలోని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల సందర్శన. అధికారులకు సూచనలు, సలహాలు. ఆర్మూర్ పట్టణంలో నూతన వినాయక హాస్పిటల్ను ప్రారంభించిన ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్. కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల రైతులు. మాక్లూరు మండలంలోని ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని డీకంపల్లి, ఆంధ్రనగర్ గ్రామాలలో పూర్తిగా చెడిపోయిన రోడ్లను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం పరచుకోవాలని, అధికారులు వెనువెంటనే కొనుగోలు చేస్తూ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. అవి నాణ్యత లోపాలు ఎలా ఉన్నాయి, ఏదైనా అవినీతి జరుగుతుందా, సమయానికి బిల్లు వస్తున్నాయా లేవని ప్రజలని సంప్రదించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇండ్ల వరకు మాత్రం ప్రజలు సంతృప్తిగా సమాధానాలు ఇచ్చారు. ఇంకా రెండోది కొద్దిగా పెన్షన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సార్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తామని చెప్తున్నారు. మూడోది రేషన్ కార్డులు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడున్న మా మీదున్న ప్రధాన సమస్య ఏంటంటే రైతుల కళ్ళాలల్లో గింజలు, కళ్ళల్లో కన్నీళ్ళు. ఏ రోజు అకాల వర్షాలు పడుతాయని బితుకుమంటున్న రైతులకు ప్రభుత్వము, మేము అందరం సీరియస్గా స్పందించి ప్రతి చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఐకేపీ వాళ్ళు కావచ్చు, సొసైటీ వాళ్ళు కావచ్చు, చాలా సానుకూలంగా రైతులకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లేదు. ఎక్కడన్నా చిన్నగా వస్తే అధికారులకు మందలించడం జరుగుతుంది, వాళ్ళకు సరి చేయడం జరుగుతుంది. ఇక్కడున్న రైతులు మాత్రం నిన్న తిరిగిన నందిపేట మండలం కావచ్చు, దొంకేశ్వర మండలం కావచ్చు, అక్కడ రైతులు సంతృప్తిగా ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ రాజాకుమార్, డాక్టర్ ప్రియాంకలు ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో రావడం అభినందనీయమని అన్నారు. శ్రీ వినాయక ఆసుపత్రి వైద్యులు సైతం ప్రజలకు మెరుగైన వైద్యం అందించి సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన వివిధ ఆసుపత్రుల ప్రముఖ వైద్యులు, పుర ప్రముఖులు తదితరులున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మూర్ అంటేనే జిల్లాలో వైద్య రంగంలో ఒక ఉన్నత స్థాయికి పోతున్న తరుణంలో మరొక ఆసుపత్రి పట్టణంలో ప్రారంభం కావడం, ఇప్పటికే వివిధ రకాల ఆసుపత్రుల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సేవల్ని నిరంతరంగా అందించడానికి మా డాక్టర్ల బృందం అంతా కూడా పనిచేస్తున్నారు. దానికి అందరికీ కూడా ప్రజలందరి సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా నా భీమ్గల్ ప్రాంతానికి సంబంధించి నా పల్లికొండ గ్రామంలోని రాజన్న సత్యమ్మల దంపతుల కుమారుడైనటువంటి డాక్టర్ రాజ్ కుమార్, ఆర్మూర్ మామిడిపల్లికి చెందినటువంటి భోజన్న దంపతుల నాగమణిల కూతురైనటువంటి డాక్టర్ ప్రియాంక ఫిజిషియన్ గా, డాక్టర్ రవి చెస్ట్ స్పెషలిస్ట్ గా ఈ ప్రాంతానికి సేవలు అందించడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నేను డాక్టర్ ప్రియాంక, జనరల్ మెడిసిన్, బీపీ షుగర్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో చాలా మటుకు చిన్న వయసులోనే అందరికీ బీపీలు, షుగర్లు రావడం చాలా ఎక్కువ అవుతుంది. ప్రజలకి సరైన అవగాహన లేకపోతుంది. సో వెంటనే వాటిని నెగ్లెక్ట్ చేయకుండా బీపీకి, షుగర్లకు, పక్షవాతాలకి తొందరగా ట్రీట్మెంట్ సమయంలో అందిస్తే చాలా వరకు వచ్చే కాంప్లికేషన్స్ని మనం నియంత్రించగలము. యాక్చువల్లీ నేను మొట్టమొదట పల్మనాలజిస్ట్ ఇక్కడ ఆర్మూర్లో. ఇంతవరకు పల్మనాలజీ సేవలు ఎవరు అందించలేదు. పల్మనాలజీ అంటే మనకి ఏమంటారంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ, బీడీ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇబ్బంది రావడం కానీ, ఛాతీలో నీరు కానీ, చీము కానీ, ఛాతీలో గాలి చేరడం కానీ మొదలగు సమస్యలకు మేము పల్మనాలజీ సేవలు అందిస్తాము. యాక్చువల్లీ ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకోవడానికి మా దగ్గర ప్రత్యేకమైన మిషన్ ఉంది. దాన్ని పిఎఫ్టీ మిషన్ అంటారు. దాని ద్వారా
మనకు ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉందని తెలుస్తుంది ప్రజలకి. సో దాన్ని బట్టి మనకి ఎంత మెడికేషన్ వాడాలి, ఎంతవరకు ఆపేయాలని మనకు ఒక ఐడియా వస్తుంది. మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, గొట్టి ముక్కులలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ స్కూల్ను సందర్శించి స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ పట్టికలో పొందుపరిచిన వాటికి అనుగుణంగానే ఆహార పదార్థాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఉడకబెట్టిన కోడిగుడ్లు, నిర్ణీత రోజులలో మాంసాహారం, అరటి పండ్లు అందిస్తున్నారా అని ఆరా తీశారు. సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. బాలికలకు ఏకరూప దుస్తులు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఇతర మెటీరియల్ పంపిణీ జరిగిందా అని వాకప్ చేశారు. భోజనం తయారు చేసేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నాసి రకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం నిల్వలను పరిశీలించి రికార్డులలో పొందుపరిచిన వివరాలను తనిఖీ చేశారు. నిర్దేశించిన విధంగా వివరాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా కొనసాగేందుకు వీలుగా అవలంబించాల్సిన పద్ధతుల గురించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. వర్షాలు కురిస్తే ధాన్యం తడిచిపోకుండా టార్ఫలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన వెంటనే మిల్లులకు తరలించి ట్రక్ షీట్లు తెప్పించుకోవాలని, వేగంగా ట్యాబ్ ఎంట్రీలు జరిపించాలని ఆదేశించారు. కానిస్టేబుల్ ప్రమోద్ మరణం తీరని లోటని, విధి నిర్వహణలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం మరింత సహాయం చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని బీజేపీ నాయకులు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం మరింత సహాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒక రౌడీ షీటరు, ఒక అమాయక ప్రభుత్వోద్యోగిని, ముగ్గురు పిల్లల తండ్రిని, ఒక దళిత బిడ్డని చంపితే వాడికి వేలాది మంది శవయాత్రలు వారుకుంటున్నారంటే హిందువుల భవిష్యత్తు ఎంత హీనంగా ఉందో భవిష్యత్తులో నిజామాబాద్ నిర్ణయించుకోండి. ఒక దుర్మార్గుడు 65 కేసులున్నోడు, ఒక దళిత బిడ్డని చంపినోడు కిరాతకంగా, వాడికి కూడా వేలాది మంది క్యూలు కట్టి ఈ రకంగా మీరు ర్యాలీలు తీస్తున్నారంటే ఈ సమాజం ఎట్లా పోతుంది? నిజామాబాద్లో హిందువుల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో హిందువులందరూ ఒకసారి ఆలోచించాలి. ఆసిఫ్ అని ఒక ముస్లిం అబ్బాయి చట్టానికి సహకరించే సమయంలో అతను గాయపడడం దురదృష్టకరం. అతను తొందరగానే కోలుకొని మళ్ళీ మంచి స్థితికి రావాలి. ముస్లిమ్స్ మంచి ముస్లిమ్స్ ఉన్నారు, చెడ్డ ముస్లిం అంటే రియాజులు అంటున్నారు. కాబట్టి మంచి ముస్లిమ్స్కు మేము కలిసి ఉంటాము. ఇప్పుడు ఎట్లయితే ఆసిఫ్కు ఒక ఉద్యోగం ఇచ్చారో అట్లనే ప్రమోద్ బైక్ మీద ఉన్న మేనల్లుడు ఆకాష్, ఆ రోజు ఆ బిడ్డ కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైండు. ఎట్లయితే ఆసిఫ్ లాగా అయిండో ప్రమాదంలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడటానికి అతని పానాలు కూడా అడ్డేశాడు. కాబట్టి అతన్ని కూడా ప్రభుత్వం ఎట్లయితే ఆసిఫ్ని పరిగణలో తీసుకొని గవర్నమెంట్ హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చిందో ఈ దళిత బిడ్డకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో ఇరిగేషన్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్ ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పైగా అధికారులు ఎన్ఓసి ఇవ్వడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై స్పందించి ఎన్ఓసి రద్దు చేయాలని, ఇరిగేషన్ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు క్రాంతి తదితరులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఎట్లా ఇచ్చారు ఎన్ఓసి, మున్సిపల్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మరి అగ్నిమాపకంగా ఎట్లా ఇచ్చారు వాళ్ళు? ఒక హోటల్ కానీ మామూలుగా అయితే నీకు ఫుడ్ అది ఏది లేదు, ఎన్ఓసీలు ఏంది వాళ్ళకి నిర్మాణం ఇవ్వరు.
మరి ఇవన్నీ దాని వెనుక ఆంతర్యం ఏంటి, మరి ఆ నిర్మాణం ఎవరైతే చేస్తున్నారు, మరి ఆ యాజమాన్యానికి అధికారులకు ఎలాంటి సంబంధం అని చెప్పి ప్రజలు విచారిస్తున్నారు. మేము కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇప్పుడే తక్షణమే ఈ 3 విభాగాలు ఏదైతే మున్సిపల్ గానీ, అగ్నిమాపక గానీ, ఇరిగేషన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా జాయింట్ సర్వే నిర్వహించి ఆ బఫర్ జోన్ ఉన్న ల్యాండ్ ఇమ్మీడియట్లీ తక్షణం స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణం ఆపి కూల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి ఇరిగేషన్ గానీ, మున్సిపల్ గానీ, అగ్నిమాపక వాళ్ళు తొందరగా చర్య తీసుకోకపోతే మేము సమాచార చట్టం కింద ఆల్రెడీ మేము అడగడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో వేల్పూర్ మండలం పడగల్ వడ్డెర కాలనీ యూపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు అంబుజా రాణి పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారాం, ఆలూరు ఎంఈఓ నరేందర్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై అంబుజా రాణిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయురాలుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేయడంతో పాటు ప్రధానోపాధ్యాయురాలిగా సైతం తన వంతు కృషి చేసిందని, శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా మండల నాయకులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులున్నారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు నష్టం జరుగుతుంది అని ఏ ఉపాధ్యాయుడు అయితే అనుకుంటాడో ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయురాలు కానీ ఆ ఉపాధ్యాయుడు కానీ డెఫినెట్ గా విద్యార్థులకు మంచి చేసినట్టే. మూడీ వాతావరణంలో కానీ ఆ పరిస్థితి ఉందంటే అప్పుడే ఒకటి రావాలి. అప్పుడు వస్తేనే ఆ సిచ్యువేషన్ తారుమారైపోతుంది, ఆ మూడీ సిచ్యువేషన్ తారుమారైపోతుంది. సో అలాంటి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ పూజా మేడం గారు. సో కీప్ గోయింగ్ ఉంది. సో అలాగే ఆస్ కమిటీ చైర్మన్ కూడా, ఆస్ కమిటీ మెంబర్స్ కూడా కంగ్రాచులేషన్స్. సో చైర్మన్ గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ సో రేపటి నుంచి మరి మేడం గారికి ఏం బాధ్యతలు పే చేస్తారో మీ కమిటీ మెంబర్స్. నేను మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరి ముందట ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడైనా నొప్పించినట్లయితే లేదా ఏదైనా పరుషంగా మాట్లాడినట్టయితే దయతో క్షమిస్తారని, ఇక రాబోయే కాలంలో మన బంధుత్వము, మన రిలేషన్షిప్ అంటే ఈ విధంగానే కొనసాగుతుందని, దీనికి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నేను ఒకరిని తీసివేయలేను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మనమందరం అంటే ఏ ట్రైనింగ్లో కలవకపోయినా మనం విల్ బీ ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో రోడ్డుపై మొరం వేయించి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ పట్టణంలోని 10వ వార్డు సిఎస్ఐ చర్చ్ సమీపంలో రోడ్డుపై గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాలనీలో సీసీ రోడ్డు వేసి డ్రైనేజీల నిర్మాణం చేయాలని, అదేవిధంగా త్రాగునీటి పైప్ లైన్ వేసి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన నిర్వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులున్నారు. జనాలు నడిచేటటువంటి రోడ్డు మొత్తం కూడా బురదగా మారుతూ ఉంది. దీన్ని బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి అధికారులు చెప్పినా ఇప్పటికీ అక్కడ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు. అదే మాదిరిగా అక్కడ పక్కన ఉన్నటువంటి వారు మొత్తం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రజలందరూ కూడా అక్కడ రాజారాం నగర్ కానీ, డిఫెండెన్స్ స్కూల్ సైడ్ కానీ ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు పోవడానికి రావడానికి అనేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షం పడిందనంటే మొత్తం కూడా బురదగా నడవలేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలని చెప్పేసి అక్కడ వెంటనే మొరం పోసి బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి ఏదైతే శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఉందో దాన్ని వెంటనే వేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ పరిష్కారం చేయకపోతే కాలనీ వాసులతోటి రేపు పొద్దున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నారు. ఏదైతే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోతున్నది, ఆ స్వాతంత్రం కంటే మొదలు ఎట్లుందో రోడ్డు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. తక్షణమే ఆ రోడ్డుని, అక్కడ డ్రైనేజ్ని, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ డ్రింకింగ్ వాటర్ దగ్గర ఈ 3 కాలువలకు కలుపుకున్నటువంటి వాటర్ అక్కడ ఆగుతాయి. ఆ వాటర్ దగ్గర ఒక పైపుని తీసుకొచ్చి వేయమని మొన్ననే కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది. వాళ్ళు ఒక అథాంటిక్గా ఒక లెటర్ అయితే ఇవ్వమని చెప్పిర్రు.
మీరు లెటర్ ఇస్తే మేము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, అట్లాగే కమిషనర్ గారిని, మరి అట్లాగే సైడ్ ఇన్స్పెక్టర్ గారిని, మరి ఆ వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారికి మాకు అడగడానికి వీలుంటుందని చెప్పిర్రు. ఇలా లెటర్ ఇచ్చినాము. అది కనుక తీయకపోతే అక్కడ 4-5 కుల సంఘాలు ఉంటాయి. ఆ కుల సంఘాలు అందరూ మమేకం చేసి మరి పెద్ద ఎత్తున ఆ రోడ్డు పోసేంత వరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని నేను సిపిఎం పార్టీగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నంద్యాల జిల్లా మహానంది రైతులు గురువారం సందర్శించారు. పరిశోధన కేంద్రంలోని పరిశోధనలు, పసుపు రకాలు, యంత్రాల గురించి వారికి కేంద్ర నిర్వాహకులు వివరించారు. పసుపు సాగు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. సందర్శనకు వచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త మహేందర్, 40 మంది పసుపు రైతులు, స్పైస్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. స్పైస్ బోర్డు తరఫున మేము విజిట్కు రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం సందర్శించడం జరిగింది. ఇక్కడ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారు 350 రకాల వెరైటీ చూపించినారు. రైతులకు ఏ తెగుళ్ళు, ఏ పరిశోధనలు చేసినారు, వాళ్ళ యొక్క ప్రయోగ ఫలితాలు కూడా మాకు చెప్పినారు. తెగుళ్ళు ఎలా నివారించాలి ఆ విషయం కూడా చూపించినారు. మాకు పొలమంతా తిప్పి మాకు చాలా విషయాలు నేర్పినారు. సార్ గారికి వాళ్ళు ఒక క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతున్నది. దాంట్లో ఉన్న రకాలకు, దాంట్లో ఉన్న తెగుళ్లను, అలాగే దుంపకుళ్ళకు, దాంట్లో ఏ వెరైటీ వేస్తే మనకు అధిక కురుకుమైన శాతం వస్తుంది, దీంట్లో పంట దిగుబడి ఏది వస్తుంది అనేది మాకు ఇక్కడ ఉన్న సైంటిస్ట్ వాళ్ళు వివరిస్తారని తెలియజేస్తున్నారు. అందుకు ఇక్కడ వచ్చిన మాకు రైతులకు అందరికీ ధన్యవాదాలు. మన భూములు అక్కడ ఉన్న నంద్యాల ఆ ఏర్లు ఉన్న భూములు మన భూములు దాదాపు ఎరుపు చెక్క నేలలే. సో వాళ్ళకు అనుకున్న రకాలు ఏమున్నాయో వాళ్ళు చూసుకొని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేము రకరకాల పరిశోధనలు చేస్తున్నాం. ఈ ఫాస్ఫరస్, జింక్ తగ్గించడానికి, ఆ తర్వాత ఈ దుంపకుళ్ళను తగ్గించడానికి, కొత్త రకాలను మేము తయారు చేయడానికి పరిశోధన చేస్తున్నాం. అది కూడా రైతు సోదరులకు ఉపయోగపడుతుంది. దీంతోపాటు రైతులకు కూడా మా దగ్గర ఆధునిక పనిముట్లు ఉన్నాయి, అవి చూపిస్తాము. పసుపు రకాలు కూడా ఇంకా ఉన్నాయి. పసుపు రకాలు కొన్ని వేసే క్యాప్సూల్స్ కూడా వాళ్ళకి రైతు సోదరులకు చూపించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు కొన్ని బుక్లెట్స్ ప్రచురణలు ఇచ్చేసేసి మాకు పంట సాగు గురించి వాళ్ళకి వివరంగా వివరిస్తాం. మొత్తం వాళ్ళకు పసుపు గురించి దాదాపు అంత వాస్తవం అవగాహన రావాలి వచ్చే విధంగా మేము వాళ్ళకు అంతరం వచ్చారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా మేము సహకారం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి ప్రారంభించారు. బాల్కొండ, ముప్కాల్ మండలాలకు చెందిన రైతులు ఈ కేంద్రంలో తాము పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ముత్యంరెడ్డి కోరారు. మండల వ్యవసాయ అధికారిని లావణ్య, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్, బాల్కొండ సొసైటీ కార్యదర్శి వేణు, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బాల్కొండ, వేంపల్లి సొసైటీల డైరెక్టర్లు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. లబ్ధిదారులకు అందించే చెక్కులు నిజమైన ప్రజల సొమ్మే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ హైస్కూల్లో పోలీస్ సంస్మరణ కార్యక్రమంలో భాగంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడానికి దర్పల్లి సిఐ భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీని అందజేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి కొండాపూర్, రెండవ బహుమతి ఎస్బి తాండా, మూడవ బహుమతి ఒన్నాజిపేట్ విజేతలుగా నిలవగా ఉత్తమ ప్లేయర్లుగా కొండాపూర్కు చెందిన నరేష్ నిలిచాడు. అనంతరం సిఐ భిక్షపతి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై ఆసక్తి పెంపొందించడానికి ఈ వాలీబాల్ పోటీలను నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. యువత చెడు మార్గాల్లో నడవకుండా 2-3 నెలలకోసారి క్రీడలను నిర్వహించి క్రీడలపై మక్కువ పెరిగేలా చేసి వారిలో శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా చూద్దామన్నారు.
అలాగే గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడవద్దని, గెలుపోటములు సమానంగా తీసుకోవాలన్నారు. ఇంత కోఆపరేషన్ అవుతుందని చెప్పి మేము అనుకోలేదు ముందు. కాకపోతే మాకు ఇక్కడ ఈ సిరికొండ దర్పల్లి మండలంలో మాది ఇది ఫర్దర్ ఫస్ట్ స్టెప్. దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ రాను ఇంకా దీన్ని ఇంకా బాగా చేద్దాము. ప్రతి నెల 2-3 నెలలకు ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటూ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ పైన అవగాహన, దానిపైన ఇష్టాన్ని పెంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వాళ్ళు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండి వారి శారీరక ఎదుగుదలకు తోడ్పడాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో నెక్స్ట్ టైం పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మామూలుగా ఖోఖో, టెన్నికైట్ ఇలాంటి అన్ని పోటీస్ కూడా మామూలుగా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంటుంది, దాన్ని బయటకు తీద్దాం. ఇక ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మనము ఈ టోర్నమెంట్కి వచ్చి మనం ఆడుతున్నామంటేనే మన ఊర్లో ఉన్న 100 మందిలో మనం ముందుకొచ్చి ఆడుతున్నాం అన్నట్టు. 10 మందిలో మనం ఉన్నామంటే ఆ విలేజ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది. వచ్చారు ఆడడానికి, దానికి మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ముందుకు రావడం అనేది ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఓడిపోయామా గెలిచామా అన్నది తర్వాత, ముందుకు వచ్చారు దానికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మన దేంట్లో అయినా పార్టిసిపేట్ చేయడం అది మంచి పద్ధతి. డ్రగ్స్లో కాదు, ఇట్లాంటి విషయాలు గేమ్స్లో కానీ మంచి మంచి విషయాల్లో పార్టిసిపేట్ చేయడం మంచి పద్ధతి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. దానికి మీ అందరి కోఆపరేషన్ ఉంటేనే మంచి అనేది బయటపడుతుంది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, మాట్లూరు మండలంలో వరి కొనుగోలు పరిశీలన. మాట్లూరు మండలంలోని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వరి కొనుగోలు కేంద్రాల సందర్శన, అధికారులకు సూచనలు సలహాలు. ఆర్మూర్ పట్టణంలో నూతన వినాయక హాస్పిటల్ను ప్రారంభించిన ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్. కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల రైతులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.